మహోన్నతుడు మహాగణుడు సర్వశక్తిమంతుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమునకు స్తుతిగణ మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో మరి యొక్క అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపకై లెక్కలేని ఘనమహిమ ప్రభావాలు దేవునికి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమ కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట వ్రాయబడింది. ఒకసారి చదువుదామా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలీకులు గెలిచిరి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో మీ వాక్య భాగాన్ని ధ్యానం చేయుటకై మా ఎడల మీరు చూపిన కృపకై మీకే ఘనమైన ప్రభావాలు చెల్లిస్తున్నా. మీ యొక్క వాక్యాన్ని విత్తబోతున్న నాతో మీరు తోడుండండి. ఈ వాక్యం ఎవరైతే వినబోతున్నారో వారి జీవితంలో మేలులను మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో ఈ వాక్య భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ లేఖన భాగం మనందరికి తెలిసిన లేఖన భాగాలే ఇవన్నీ కూడా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎన్నోసార్లు చదివినటువంటి క్రమంలో ఎన్నో అర్థాలు మనం చేసుకోగలుగుతాం. ఇక్కడ 17వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారు, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలీకీయులు గెలుస్తా ఉన్నారు. దీనికంటే ముందుగా 9వ వచనం నుండి ఒకసారి మనం చదివినప్పుడు మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరము ఎక్కి ఏం చేస్తా ఉన్నారు? మోషే తన యొక్క చెయ్యి పైకెత్తుతున్నాడు, తన చేతులు పైకెత్తుతున్నాడు. పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తా ఉన్నారు. అదే మోషే ఎప్పుడైతే తన చేతులు దింపుతా ఉన్నాడో శత్రువులైనటువంటి అమాలీకులు గెలుస్తా ఉన్నారు. ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం మనందరికీ తెలుసు. ఆంతర్యం ఏంటంటే మన జీవితంలో కూడా దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు మన జీవితంలో విజయం కలుగుతుంది. మన చేతులు ఎప్పుడైతే దింపడం ప్రారంభం చేస్తాం మన జీవితంలో అపజయం, శత్రువు గెలవడం జరుగుతుంది. మన జీవితంలో అపజయం, విజయానికి బదులు అపజయం మన జీవితంలో వస్తుంది. నీవు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన చేసినప్పుడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని గణపరచగలుగుతున్నావా? నీ యొక్క ప్రార్థనలో చేతులు ఎత్తి తప్పకుండా ప్రార్థన చేయగలుగుతున్నటువంటి ఒక ఆశ నీవు కలిగి ఉన్నావా? ఇక్కడ 12వ వచనంకి వచ్చేసరికి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అమాలేకీయుల జనులను యెహోషువ గారు గెలిచారు. ఏం చేస్తే మోషే చేతులు బరువెక్కుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి హూరు అహరోను వారిద్దరు ఏం తీసుకొచ్చారు? ఒక బండరాయిని తీసుకొచ్చారు, ఆయనను కూర్చోబెట్టారు. ఆ హూరు అదే రీతి అహరోను ఇద్దరు కూడా ఆ ప్రక్క ఈ ప్రక్క ఒక్కొక్కరు పట్టుకొని ఆయన చేతులను పైకెత్తి పట్టినప్పుడు సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు అదే రీతిగా నిలకడగా ఉండినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ అమాలేకీయుల మీద గొప్ప విజయాన్ని సాధించినట్లుగా లేఖనాల్లో రాయబడ్డది. మరి నీ జీవితంలో నీ దేవుని సన్నిధిలో చేతులు ఎత్తగలుగుతున్నావా? విజయాన్ని నీవు చవి చూడగలగాలి అంటే నీ జీవితంలో మొదటిగా నీవు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభం చేసుకోవాలి. ఏదో ఆషమాషిగా కాదు, దేవుని సన్నిధిలో నిలువు మోకలేయాలి, చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. అదే రీతిగా తిమోతి గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాట రాయబడింది. ఏమని అంటే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుతా ఉన్నారు తిమోతి రాసిన పత్రికలో చక్కటి మాట. చేతులెత్తి, నీ యొక్క పవిత్రమైన చేతులెత్తి ఆయనను ఆరాధించమని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అదే రీతిగా ఆ కీర్తనల గ్రంథంలోకి వచ్చి ఒకసారి చూసినప్పుడు 28వ కీర్తనలో చక్కటి మాట రాయబడి 28వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుదామా. 28వ కీర్తన 2వ వచనం. ఇక్కడ 28వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుదాం. 28వ కీర్తన 2వ వచనం.
నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. మనం ఏం చేయాలంటే ఆయన పరిశుద్ధాలయం వైపు చేతులు ఎత్తాలట. ఆయన పరిశుద్ధాలయం వైపు చేతులు ఎత్తితే మన విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకిస్తాడట. మనం మొర పెట్టినప్పుడు, అదే రీతి ఆయన పరిశుద్ధాలయం వైపు మన చేతులు చాపినప్పుడు మన విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకిస్తానని ఈ సమయంలో దేవుని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి. కనుక మనం నిర్లక్ష్యాన్ని వదలాలి. చేతులు ఎత్తకపోతే ఏమవుతుందిలే, చేతులు ఎత్తితేనే దేవుడు ప్రార్థన వింటాడు. అంటే చేతులు ఎత్తడం వలన ఇక్కడ మనం విజయాన్ని చూడగలుగుతున్నాం. మనకు అపజయం అనేది లేకుండా ఉన్నది. ఇక్కడ 134 కీర్తన 2వ వచనంలో, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధాలయం వైపు చేతులు ఎత్తాలి, పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు ఎత్తాలి. నీ చేతులు ఎత్తి దేవుణ్ణి ఏం చేయాలంటే సన్నుతించాలని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన పరిశుద్ధాల వైపు నీ చేతులు ఎత్తాలి. అదే రీతిగా ఆ పరిశుద్ధ స్థలం వైపు కూడా నీ చేతులు ఎత్తి దేవుని ఘనపరచాలి, దేవుని సన్నుతించాలని దేవుడు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అదే రీతిగా 63వ కీర్తన 6వ వచనంలో, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులు పైకెత్తదను. మన జీవితకాలం అంతయు దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని బట్టి మన చేతులు ఎత్తాలి. దేవా మీకే స్తోత్రం అని, దేవా మీరు ఆశ్చర్యకరుడని, మీరే అద్భుతకరుడని, మీరే ఆశ్చర్య కార్యములు జరిగించగలవాడని, మీ యొక్క నామము తరతరములు ఉంటది కాబట్టి మీ యొక్క నామమును బట్టి మన చేతులు ఎత్తి దేవుణ్ణి ఘనపరచాలని ఇక్కడ దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా 119వ కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడి 48వ వచనంలో ఒక మాట రాయబడి, ఒకసారి చదువుదామా? 48వ వచనం, 119వ కీర్తన 48వ వచనంలో, వారు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. దావీదు గారు అంటూ, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నేను చేతులు ఎత్తుతాను, నీ ఆజ్ఞలను బట్టి నా చేతులు ఎత్తుతా దేవా అని చెప్పి కీర్తనకారుడైన దావీదు గారు ఎంతో ఆసక్తితో దేవుని వైపు, దేవుని మందిరం వైపు, దేవుని పరిశుద్ధ స్థలం వైపు, తన ఆజ్ఞల వైపు చేతులెత్తి తను ప్రార్థన చేస్తున్నట్లుగా, తన దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే రీతిగా 141 కీర్తన 2వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి, ఒకసారి చదువుదామా? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు ఎత్తుల సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం అగునుగా అని రాయబడి. మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే ధూపం వేసే రీతిగా ఉండాలట. మనం చేతులెత్తుల సాయంకాల నైవేద్యం వలె ఆయన దృష్టికి అంగీకరించినట్లుగా మన యొక్క ప్రార్థన ఉండాలి. చేతులు ఎత్తాలి. అమ్మ చేతులు ఎత్తాను ప్రార్థన చేయాలంటే కొంచెం ఎత్తుతాం, మరి మిగిలిన చేతులు ఎవరు ఎత్తుతారండి? మనమే ఎత్తాలి. మన యొక్క శరీరాన్ని సృజించింది ఆయనే. ఆయన ఘనత కొరకే మన యొక్క దేహాలు ఉన్నాయి. ఆయన మన యొక్క పవిత్రమైన చేతులతో నన్ను ఆరాధించమంటున్నాడు. ఆయన ఆజ్ఞల తట్టు మనం తిరగాలి, పరిశుద్ధాలయం తట్టు తిరగాలి, పరిశుద్ధ స్థలం వైపు తిరగాలి, ఆయన ఆజ్ఞల తట్టు మనం తిరగాలి, ఆయన నామమును బట్టి మనం ఆయనను గొప్ప చేయాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆజ్ఞ అని మనం అనుకోవచ్చు. ఎందుకొరకనంటే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం కూడా ఒక ఆజ్ఞే. ఇప్పుడు ఒకవేళ మన వైద్యుల దగ్గరికి వెళితే ఒక పథ్యం చెప్తాడండి, ఆ పథ్యాన్ని మనం ఫాలో అవుతాం కదా. అదే రీతిగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కొన్ని కట్టుబాట్లు చెప్తాడు, కొన్ని సూచనలు చేస్తాడు, కొన్ని రెస్ట్రిక్షన్ ఇస్తాడు, కొన్ని ఆజ్ఞలు మన ఎదుట ఉంచుతాడు. వాటిని మనం ఫాలో కావాల్సిందే కదా. ఖచ్చితంగా వాటిని మనం ఫాలో కావాలి. ఆ ఫాలో అయితేనే మనము ఈ లోకంలో జీవించగలుగుతాం. ఆయన ఎరిగి ఉన్నాం, ఆయన నమ్ముకుని ఉన్నాం. ఆయన అడుగు జాడలలో నడిచేటువంటి మరి మనము ఆయన చెప్పిన మాటను, ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం ఫాలో కాలేమో? తప్పకుండా మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం వల్ల మన జీవితాలు విజయం కలుగుతుంది. ఇది మన పిల్లలకు నేర్పించాలి, మన సంఘంలో నేర్పించాలి, మన భర్తలకు భార్యలకు నేర్పించాలి, మన సంఘ బిడలలో ఇవన్నీ నేర్పించాలండి. చేతులెత్తి ప్రార్థన చేయడం. అలనాడు మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, చేతులు దించి అపజయం జరుగుతున్నది. అపజయం పోవాలంటే ఏం చేయాలి? చేతులెత్త. అవి భారభరితమైన, అవి కష్టతరమైన, అవి ఇంకెటువంటి స్థితిలో ఆ చేతులకు భారముగా ఒకవేళ ఉన్నా, ఆ చేతులకు ఎక్కడికక్కడ తిమ్మిర్లు బట్టి మొద్దు బారిపోయినా కూడా దేవుని సన్నిధిలో నువ్వు చేతులు ఎత్తి ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తావు, దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, నీకు విజయాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అదే రీతిగా చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుగా, విలాప వాక్యంలో 2వ అధ్యాయం
19వ వచనంలో చక్కటి మాట రాయబడి, ఒకసారి చదువుదామా? నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎచ్చుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. కాబట్టి నీవేం చేయాలంటే రేయి మొదటి జామున నీవు లేవాలి, మొర్ర పెట్టాలి. ఏ రీతిగా నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించాలి. అదే రీతిగా నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఎత్తి నీ చేతులను ఆయన తట్టు ఎత్తాలి. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. నీ యొక్క పసిపిల్లల ప్రాణం కొరకే నీ యొక్క 2 చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలండి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు 2 చేతులు దేవుని వైపు ఎత్తి మొర్ర పెట్టాలి. నీ పసిపిల్లలు కాదు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ సంఘము, నీ సమాజం, నీ బంధువులు, నీ ప్రాంతం, నీ జిల్లా, మండలం, రాష్ట్రం, నీ దేశం కొరకై రేయి మొదటి జామున లేచి 2 చేతులు పైకెత్తి నీ యొక్క హృదయాన్ని కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో ఈ జీవితం దేవుడు నీకు అనుగ్రహించినాడు. దేవుడు అనుగ్రహించినటువంటి నీ జీవితంలో చేతులు ఎత్తి దేవుని కనపరచు, దేవునికి ప్రార్థన చేయి, దేవుని గొప్ప చేయి, దేవుని స్తుతించు, దేవుని నామాన్ని ఘనపరచు. ఆయన పరిశుద్ధ ఆలయం వైపు నీ చేతులు ఎత్తు, పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు ఎత్తు. నీకు పవిత్రమైన చేతులతో ఆయనని నీవు ఘనపరచు. సాయంకాల నైవేద్యం స్తోత్ర బలులు అర్పించే రీతిగా సాయంత్రం ప్రార్థనలు కూర్చున్న ప్రతిసారి 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకునే నీ జీవితంలో విజయం కలుగుతుంది. అలా మోషే కూడా అదే చేశాడు. విజయం నా పక్షమున రావాలి, ఇజ్రాయెల్ ప్రజలు నా ప్రజలు, దేవుని ప్రజలు రక్షింపబడాలి, వాళ్ళు చచ్చిపోద్దు, వాళ్ళ పక్షాన విజయం చేకూర్చాలి అనే ఒక తపన తన లోపల ఉండి తన ఆకాశం వైపు చేతులు ఎత్తుతా ఉన్నాడు. తన చేతులు బరువైనప్పుడు అహరోను హూరులు ఇద్దరు కూడా ఒక బండ తీసుకొచ్చేసి తనని కూర్చోబెట్టి అటోలు ఇటోలు సాయంకాలం ఆ యుద్ధం అయ్యేంత వరకు అదే రీతిగా వాళ్ళు ఉండడం వలన వాళ్ళ జీవితంలో మేలు పొందుకున్నారు. వాళ్ళ జీవితంలో విజయము దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి నీ జీవితంలో విజయం నీకు రావాలి అంటే నీవు చేతులు ఎత్తాలి. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభం చేసుకో. విజయాన్ని నీ సొంతం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. మరి యొక్క సందేశంతో మీ మధ్యలోకి రావడానికి దేవుడు నా కృప చూపులాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మా పరిచర్య కొరకై, వాక్య పరిచర్య కొరకై మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. ఈ సందేశం మీరు చూస్తూ మీ యొక్క బంధువులకి, మిత్రులకి వాక్య సందేశాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.